కరోనా మన జీవితాలకు గుణపాఠం నేర్పించింది. ఆ తర్వాత మంచి జీవన విధానంలో ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు అంతా కూడా మంచి వైపు నడవాలంటే కోరుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చేకంటే ముందు ఒక టీచర్ గా అనేక మంది విద్యార్థుల జీవితం బాగుండాలని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుందని నమ్మేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా పిల్లల్ని చూస్తే చాలాసేపు మాట్లాడాలనేటువంటి ఉత్సాహం కోరిక నాకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పదవి లోపల చెప్పిన సమయాన్ని గంటలు లేట్ రావడం అనేది మొదటిగా తప్పు. మన్నించాలని తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల యాజమాన్యానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పోయిన సంవత్సరం 24-25 సంబంధించిన నవోదయలో సైనిక్ స్కూల్స్ ఎగ్జామ్స్ లోపల మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి మెమోంటాలు అందించాలని కోరినప్పుడు ఇది నా ప్రాంతం కాకపోయినా, నేను ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుని కాకపోయినా, ఈ పాఠశాల యాజమాన్యంతో నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్నేహితులతో నాకు అనేక మంది 3-4 రోజుల నుంచి నేను కాన్స్టిట్యున్సీలో లేను, చాలా రష్ ఉన్నాయి ఇంటి దగ్గర, చాలా మంది వ్యక్తిగత పనుల కోసం వచ్చిన వాళ్ళు అన్ని వదులుకొని వాళ్ళందరినీ పంపించి రావడంలో కొంచెం ఆలస్యం భరించాలి. చిన్నారి విద్యార్థులకి నాదొక సూచన, అమ్మ చెప్పింది కాబట్టి నేను డాక్టర్ కావాలి, అమ్మ చెప్పింది కాబట్టి నేను ఇంజనీర్ కావాలి అనేటువంటి ఆలోచన మానుకొని మీకు ఏం చదవాలనిపిస్తే, మీరు ఏం కావాలనిపిస్తే, మీరు ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, వకీల్ కావాలన్నా, రాజకీయ నాయకుడు కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా, నరేంద్ర మోడీ కావాలన్నా, ఎన్టీ రామారావు కావాలన్నా, చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఏ పని చేయాలని నచ్చితే మీరు ఆ పని చేయండి. బలవంతంగా పిల్లల్ని నెగ్గద్దు, బలవంతంగా ఫోర్స్ చేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాం. నాకు పేపర్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు రాగానే పేపర్లు చూస్తుంటే రోజు పేపర్లలో వార్త కనబడుతుంది. ఏమని 5వ అంతస్తులో శ్రీ చైతన్య లేకపోతే నారాయణ కాలేజీ నుంచి ఒక ముక్కుపచ్చ లాగిన అమ్మాయి 3 రోజుల క్రితమే కాలేజీలో జాయిన్ అయింది, కింద పడి ఆత్మహత్య చేసుకుంది అని చెప్తుంది. ఎందుకు? మీకు ఏమైనా ఆడబిడ్డలు ఎక్కువ స్కూల్ పంపిస్తున్నారా? అమ్మాయికి బైపీసీ అంటే ఇష్టం ఉండదు, ఆ అమ్మాయికి ఆ వాతావరణం నచ్చది, అమ్మాయి 10 సంవత్సరాలు అమ్మ నాన్నతో పాటు చదువుకున్నది, మీరు బలవంతంగా తీసుకుపోయి హాస్టల్లో పడేస్తారు. ఆ రూమ్ లో అమ్మాయితో పాటు ఇంకో 5-6 ఉంటారు, వాళ్ళతో ఈ అమ్మాయి తొందరగా మింగిల్ కాలేదు. వాళ్ళు ఒక రకమైన వ్యక్తిత్వంతో ఉంటారు, ఈ అమ్మాయి ఒక రకమైన వ్యక్తిత్వంతో ఉంటుంది. టీచర్లకు పట్టించుకోవడానికి టైం ఉండదు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎన్ని అడ్మిషన్స్ వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి, ఇంకో బంగ్లా కడదామా, ఇంకో బ్రాంచ్ కడదామా తప్ప ఇంకేముండదు కార్పొరేటర్లకి. సో ముక్కుపచ్చలారని పిల్లలు ప్రతి సంవత్సరం ఒక 10-15 మంది తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టర్ కావాలని నాకు స్వార్థం ఉండడంలో తప్పు లేదు, కానీ నా బిడ్డకి డాక్టర్ కావాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఆమెను బలవంతంగా అక్కడికి పంపించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరంతా డాక్టర్లు అయితేనే బతుకుతలేరు, మీరు డాక్టర్లు కాకుండా బతుకుతున్నారు, మీ కూతురు డాక్టర్ కాకుండా బతుకుతుంది, బాగా బతకగలరు. అవునా? పివి సింధు అని అమ్మాయి స్కూల్ పోలేదు, డాక్టర్ కాలేదు, ఎంబీబీఎస్ చదవలేదు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అమ్మ రోజు 200-500 పేషెంట్ కోసం చూడాలి. పివి సింధు ఒక టోర్నమెంట్ గెలిస్తే 10 కోట్ల రూపాయలు వస్తాయి. అవునా? మీ పిల్లలకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సచిన్ టెండూల్కర్ అవుతాడు, పంపేయండి. మీ పిల్లలకి షటిల్ అంటే ఇంపార్టెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి, పివి సింధు అవుతుంది, సైనా నెహ్వాల్ అవుతుంది. లేకపోతే సోదరులాగా రాజకీయాలకు రావాలంటే ఎంకరేజ్ చేయండి, రాజకీయాలకు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే బలవంతంగా పిల్లల మీద ఏది ఉండకండి దయచేసి. మనం చేస్తే ఇంకో తప్పు ఒకరినో ఇద్దరినో కట్టాం, లిమిటెడ్ ఫ్యామిలీస్. ఇక ఒక్కరిని నువ్వు డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, వాడే ఐపీఎస్ కావాలి, వాడే కలెక్టర్ కావాలి, మొత్తం నీ కళలన్నీ వాడి మీద నేర్పుతుంటావు. నీతో ఏమేమైతే కాలేదో నువ్వన్నీ నీ కొడుకుతో బిడ్డతో చేయించాలని బలవంతంగా రుద్దుతావు. దీనివల్ల పిల్లలకి మనకి మధ్యన గ్యాప్ పెరుగుతుంది. దయచేసి పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది చదివి. నేను ఒక వకీల్ని మైకులు ఉన్నాయి, టీవీలు నడుస్తున్నాయి, అందరి గురించి చెప్పదు. లక్షలలో ఫీజు తీసుకునేవాడిని నేను వకాలత్ చేసుకుని. నా ఫీజు నేను వకాలత్ పై చేయాలంటే లక్షలలో తీసుకున్నాను. మీరు చూస్తారు మీ దగ్గర ఉన్న డాక్టర్లు ఫీజు తీసుకుంటే 200, 500, 1000 తీసుకుంటారు, అంతేనా? 1 లక్ష ఫీజు జమ కావాలంటే ఒక డాక్టర్కి ఎన్ని రోజులు పడుతుంది? ఒక మంచి పేరున్న అడ్వకేట్ దగ్గరికి పోయింది అనుకోండి, ఒక వకాలత్ చేయాలంటే మీరు చూస్తారు. ఎన్టీ రామారావు కేసు వాదించిందని ఢిల్లీకి ఒక వకీల్ వచ్చిండు, ఆయన 2 నిమిషాలకి 1 లక్ష రూపాయలు తీసుకుంటాడు అని వింటారా? మరి ఇక డాక్టర్లు వింటే అడ్వకేట్లు ఎక్కడ చెడిపోతారు? సో అడ్వకేట్లు చెడిపోరు. మంచి టీచర్ ఉంటాడు, ఫిజిక్స్ చెప్తారు, సంపత్ సార్ అని ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటాం. సిద్దిపేట కాలేజ్ గవర్నమెంట్ లెక్చరర్ గా రిటైర్డ్ అయిన తర్వాత సంపత్ కుమార్ సార్కి ఇప్పుడు ఫిజిక్స్ చెప్తే నాకు తెలిసి చెప్పదు కానీ 2 లక్షల రూపాయలు ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సంపత్ సార్. సో రోజైనా 10 గంటలు పనిచేస్తే 10 లక్షలు సంపాదించుకోగలుగుతారు. అందుకని ఈ ప్రొఫెషన్ చిన్నది, ఆ ప్రొఫెషన్ పెద్దది అని ఏది అనుకోకండి దయచేసి. మేమంతా బాగా కార్పొరేట్ స్కూళ్లలో, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో బాగా చదువుకొని మా అమ్మ కష్టపడి చదివిస్తే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు. చిన్నప్పుడు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చెట్ల కింద చదువులలో చదువుకొని మాకు ఎదగాలని కోరుకుంది కాబట్టి కష్టపడు. మీ పిల్లలకి ఏం చేయాలని కోరుకుంటే దయచేసి అటువైపు పెట్టండి. బలవంతం చదువులోదు,
బలవంత చదువుల పేరుతో పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి డోంట్ ఫోర్స్ ఎనీ కిడ్. ప్రతి ఒక్కరి లోపల ఒక మంచి లక్షణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. చిన్న చిన్న సందర్భాల్లోనే సైంటిస్ట్ మారాలనే ఆలోచన ఉంటుంది. రన్నింగ్ చేస్తారు, షార్ట్ పుట్ ఉంది, జావెలింగ్ ఉంది, 100 రకాలైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన కాబట్టి నీకు ఎంసెట్ల ర్యాంక్ రాలేదు కాబట్టి కొడుకు 2 రోజులు అన్నం పెట్టగలని నానా తిప్పు తిట్టి వాడు మనం ఎవరో లేనప్పుడు తాడికి 5 మీటర్ల తాడు చూసుకొని తర్వాత మనం ఏడ్స్ ఏం రాదు వస్తుందా? ఇదంతా చాలా చిన్న పిల్లలు ఉంటారు. మొక్క వంగని మీరు రానా ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళని మీరు ఎడిదికి మోడల్ చేస్తే వాళ్ళకి తయారైతారు. ఒక 10th క్లాస్ అమ్మాయి మీరంతా వింటారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ, ఏం పేరు? మలావత్ పూర్ణ పర్వతారోహణ చేయాలని అంటుంది. జనరల్ గా ఎవరైనా ఆడపిల్లల్ని పర్వతారోహణ చేయనిస్తారా? 10th క్లాస్ అమ్మాయి అంటే ఏజ్ ఎంత ఉంటుంది? 14-15 సంవత్సరాలు ఉంటుంది. ఎవరు ఒప్పుకోరు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు ఎంకరేజ్ చేసింది. మలావత్ పూర్ణ పోయి 10వ తరగతి అమ్మాయి పోయి ప్రపంచంలో ఎదురైనటువంటి పర్వతాన్ని ఆరోహించొచ్చు. అవునా? అవునా కదా? అంటే మీ పిల్లలలో అంత సృజనాత్మక శక్తి ఉంటుంది. దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. కాదు నువ్వు ఎంబీబీఎస్ చదవాలి, ఎప్పటికీ అసలే ఇష్టం లేదు ఎంబీబీఎస్ చదవడం. మీరు చదువు అని ప్రెషర్ పెడతా ఉన్నారు. సో వాట్ ఈస్ దట్ ఎండ్ రిజల్ట్ ఏమైతుంది? నాకు ఇష్టం ఉన్న పని చేయమంటే నేను చేస్తాను, నాకు ఇష్టం లేని పని చేయమని రాకపోతే ఫలితం వస్తుందా? ఎండ్ రిజల్ట్ ప్రాపర్ ఉంటుందా? నాకు వీళ్ళ తరఫున వకాలత్ చేయడం ఇష్టం లేదు. వీళ్ళు 10 లక్షలు ఫీజు ఇచ్చారు, వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, తీసుకున్నా కానీ నాకు ఇష్టం లేని కేసారు. నేను ఆర్మీ చేయను, మంచిగా డబ్బు తీసుకోవడానికి తీసుకుంటాను, ఆర్మీ ప్రాపర్ గా చేయను, కేసు ఓడిపోతుంది. సో నా ఇంట్రెస్ట్ ఉందనుకో నేను చాలా మందికి ఫ్రీగా కూడా వకాలత్ చేస్తాను. చాలా మందికి గరీబ్ వాళ్ళు వస్తే వాటికి న్యాయం ఉందని నమ్మితే నేను ఫ్రీగా కూడా వకాలత్ చేస్తాను. అప్పుడు నేను 10 లక్షలు తీసుకుంటే ఫీజుకి ఎంత వకాలత్ చేస్తానో, నా కేసు నచ్చి నిజంగా వీరి పట్ల న్యాయం ఉంది అని అనుకుంటే నేను వారి పట్ల కూడా అంతే గొప్ప వాదిస్తాను. సో ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లోడికి ఏది ఇష్టం ఉంటే మీరు ఆ పని చేయండి, వాడు 100% రిజల్ట్ తీసుకొచ్చి పెట్టండి. పిల్లోడికి ఇష్టం లేని పని చేసింది అనుకోండి, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా ఎండ్ రిజల్ట్ ఏముంటుంది? జరగడానికి జరిగితే తర్వాత మనకి షోకర్ తర్వాత ఇంకా కడుపుకోవచ్చు తప్ప ఏమి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్, we encourage the students in whatever the field they are interested. దయచేసి మొబైల్కి అంకితమై పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి 24 గంటల దరిద్రం ఫేస్బుక్ లకి సోషల్ మీడియాలకి మీరు అంకితమై పిల్లోడు అన్నం తినకపోతే వాడికి సెల్ ఫోన్ ఇచ్చి వాడి జీవితాన్ని నాశనం చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకొని డోంట్ గో టు దట్ టైప్ ఆఫ్ ద వరల్డ్. అది మన కల్చర్ కాదు, మన హెరిటేజ్ కాదు. భారతదేశానికి ఒక కల్చర్ ఉంది, ఒక హెరిటేజ్ ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. చిన్నప్పుడు మమ్మల్ని టీచర్ కొడితే గోడకు చేపించినా కొట్టినా ఎండ నిలిచబెట్టినా మా అమ్మ నాన్న వచ్చి అడగకపోతుండే, వాడు ఏదో తప్పు చేసిండే అని అనుకుంటాడు. ఇప్పుడు పొరపాటున టీచర్ ఒక అమ్మాయిని కొడితే కొంచెం వాళ్ళ కలర్ మంచిగా ఉండి చెప్పకి 5 ఏళ్ళు వచ్చినాయి అనుకో, మొత్తం బస్తీ మొత్తం ఏకం వచ్చి స్కూల్ అందాలని వాళ్ళు కొట్టేసుకోవచ్చు. ఏమైంది, ఎందుకు కొట్టిరు? అది అమ్మ నాన్న అయితే కొట్టరా? కొడుకున్న ఒక దెబ్బ వేయలేరా? కూతురు కొట్టరా? ఈ ఆలోచన లేదు. నేను 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా నా కొడుకుని టీచర్ కొడుతుందా? దాని సంగతి చూస్తా అంటే పిల్లల్ని దండించాల్సింది టీచర్లే. తల్లిదండ్రుల కంటే ఎక్కువ టైం పిల్లలు ఎక్కడ ఉంటారు? టీచర్ల దగ్గరనే ఉంటారు. మాతృదేవోభవ పితృదేవోభవ కంటే గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఆచార్య దేవోభవ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను ఇంత గొప్పగా ఎదిగినా అంటే దాని కారణం నాకన్నా నా తల్లిదండ్రులకు ఎంత క్రెడిట్ ఉంటుందో నాకు చదువు చెప్పినటువంటి నా గురువులకు కూడా అంతే గొప్పమైనటువంటి క్రెడిట్. కాబట్టి చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రులకు మాత్రం నేను సిన్సియర్ గా మళ్ళీ చెప్పదలుచుకున్నా, మీ పిల్లలకి ఏది నచ్చితే దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. స్కై షుడ్ బి యువర్ లిమిట్. ఆకాశం అదిగా పిల్లల్ని చదువుకోనియండి, ఎదగనియండి. ఆటలైనా ఇంకేదైనా డబ్బు ఇస్ నాట్ క్రైటీరియా. డబ్బు చాలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కరోనా వస్తే డబ్బులు ఎట్లా పోయినా చూసినారు. 100 కోట్ల నుండి కూడా ఆక్సిజన్ సిలిండర్ డబ్బులు చచ్చిపోయినారా? ఏం లేకుంటే ఊర్లో చెట్టు కింద వన్నోడు, యాప్ చెట్టు కింద వన్నోడు మంచిగా బతికిండు. మనకి ఆక్సిజన్ సిలిండర్ అవసరం రాలేదు, ఎందుకంటే వేప చెట్టు మంచి గాలి ఇచ్చింది కాబట్టి. అమ్మ పోపు డబ్బాలో పసుపు అల్లం బాగా తినడం ఎక్కువ రోజులు బతికింది. పట్నం నుండి డబల్ రేట్ ఎండిపోయిన డబల్ రేటలు ఇవి తినుకుంటే బతికేటోళ్ళు, ఆర్టిఫిషియల్ ఫుడ్ మీద ప్రిజర్వ్డ్ ఫుడ్ మీద బతికేటోళ్ళకి శరీరంలో రెసిస్టెన్స్ పవర్ తగ్గి చచ్చిపోయినారు. సో అందుకని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అగైన్ యూ టు కనెక్ట్ ఇట్ టు మన వంటిలకే కనెక్ట్ చేసుకోవాలి. కరోనా వచ్చి ప్రపంచం అంతా వణికింది, షేక్ అయిపోయింది. ఏమైతుంది అసలు ఇండియాలో మెడిసిన్స్ లేవు, ఏమైతుంది అనుకోండి. ఏమైంది? గదే అల్లం, గదే పసుపు, గదే పోపు డబ్బా, అమ్మ వండి పెట్టిన వంటలే మనల్ని కాపాడి. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఫ్రోజన్ ఫుడ్లు, డబల్ రొట్టెలు ఇది ఇల్లే కదా. అమ్మ వండి పెట్టిన వంటనే మన శరీరంలో రెసిస్టెన్స్ ఇచ్చి, అందుకని మనం బతకలేదు. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఏ స్థాయిలో పెరుగుతా ఉన్నాం,
దమ్మాయిగూడలో ఉన్న వాళ్ళు బంజారాహిల్స్లో ఉన్న పిల్లలతో పోటీ పడలేరా? బాధపడతారు. మా ఊర్లో సెకండ్ క్లాస్ దాకా ఉంటుంది. ఇప్పుడు మేము 5th క్లాస్ దాకా చేసుకుంటాం. నాకు పుట్టేసినాక దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించినాం. ఇట్లాంటి 2 కుర్చీలు కొనిచ్చినాం, 2 టేబుల్లు, 2 కంప్యూటర్లు కొనిచ్చినాం. ఎదిగింది మా స్కూల్ కూడా. అంత చేస్తే కూడా 100 మంది లేదు. సో అట్లా మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎక్కడున్నాం.